చేస్తున్నా నువ్వు దేవా అయినా దాదా అయినా డెవిల్ అయినా ఐ డోంట్ కేర్. మీ నరసింహుడు విశ్వరూపం చూస్తే చివరికి నరకాసుడికైనా నెత్తురు చొక్క కనబడవలసిందే. నువ్వు వచ్చినా నీ అన్న వచ్చినా నేను రెడీ. పారిపోవడం ఓడిపోవడం ఈ వేటాడే సింహం హిస్టరీలో లేదురా. నీ తాతాకు చెప్పులు విని వణికిపోయే పిడికి గుండె కాదురా ఇది. వజ్రాయుధాలను వేటాడే ఉక్కు గుండెరా ఇది. ఆ గొర్రె పోతు తినకుండా నీకు చేస్తానురా. ఈ నరసింహుడు విశ్వరూపం చూస్తే ఎవడు రాక్షస రాబంధులను చూసినా నీకు వల్ల గడికి పంపించకపోతే నా పేరు నరసింహ కాదురా. ఈ వేటాడ సింహంతో ఆటలాడాలనుకుంటున్నావు కదా, నీ ముచ్చట తీర్చి చెమటలో పట్టించకపోతే నేను మాట్లాడినా కదా. పర్వాలేదండి. ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి భారతీయుడు, అది అన్నదాతలైనా ఆడవాళ్ళైనా కాపాడుకోవాల్సిన ఎంతో ఉంది. ఎందుకంటే అన్నదాతలకు ఆపద వస్తే మనకు అన్నం దొరకదు. అదే ఆడపిల్లలపై ఈ రకంగా అగాత్యాలు జరిగితే రేపటి రోజున మనకి అమ్మ ఉండదు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. మీరు చాలా మంచివారండి. ఈ సమాజంలో మన అనుకునే వాళ్ళే పక్కనున్నా కష్టం వచ్చిన చూస్తూ అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయినా తప్ప సమాజ శ్రేయస్సు కోసం ఇంతగా ఆలోచిస్తున్నారండి. మీలాంటి వాళ్ళు నాకు కనిపించినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలండి, మీరు మరి నన్ను పొగడ్తలతో మరీ ముంచేస్తున్నారు. మీరు చాలా ఆనందంగా ఉన్నారండి. ఐ మీన్ ఎందుకు మీ పేరు చెప్పడం లేదు?